బార్లో కూర్చుని దేవా నన్ను ఆదరించంటా కాదు, దేవుని సన్నిధిలోకి రావాలి. దేవుని దగ్గరకు నువ్వు రా. ఈరోజు మనం చాలామంది నేను రాను. నీ దారిలో దేవుడు కలుస్తున్నాడు, నీ దారిలో దేవుడు ఆదరిస్తున్నాడు, నీ దారిలో దేవుడు విడిపిస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు. దేనికి? ఆయన దగ్గరికి వస్తానికి, మరలా వేరే దారిలోకి వెళ్తానికి కాదు. చస్తాను ప్రభా, నన్ను చంపేయ్యా, నన్ను ఉండనయ్యా, నాకు బ్రతకనయ్యా, నాకు ఈ బ్రతుకు వద్దయ్యా, నేను చచ్చిపోతానికి వచ్చాడేమో. దేవుడు అంటాడు రా, నేను మాట్లాడతాను రా. దేవుడు చెప్పిన స్థలానికి వస్తే దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు డిఫెన్స్ భలే పనిచేస్తుంది కదా. నేను ఒక్కనే ఉన్నా, నీ కొరకు రోషంతో నిలబడేవాడిని. రోషంతో నిలబడన్నా పారిపోవచ్చావా? రోషం కలిగిన వాడివే యెజబెలుకి పారిపోవచ్చావు కదా. గడుపుతున్నామేమో. దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర సమర్పించుకునే, దేవా నా భయాలు ఇది, నా పిరికితనం ఇది, నా చేతకానితనం ఇది, నన్ను ఈ విషయంలో విడిపించు, నాకు కావాల్సిన జయము దయచేయి, నాకు కావాల్సిన సహాయము దయచేయి, నాకు కావాల్సిన శక్తిని దయచేయని దేవుని యథార్థంగా అడిగితే నీ జీవితంలో ఆయన ప్రేమతో నీ బలహీనతలు ఎరుగున్న దేవుడు, నీ భయాలు, నీ పిరికితనాన్ని ఎరుగున్న దేవుడు, నీ చేతకానితనం. ఇక్కడ మనందరికీ ఆశలు చాలా ఉన్నాయి. ఇక్కడ మనందరం దేవుని ప్రేమిస్తున్నవారమే. ఎవరైనా దేవుని అసహించుకుంటే ఇక్కడ ఉన్నామా? ఉండం. దేవుని ప్రేమిస్తున్నవారమే, జీవితంలో దేవుని కొరకు జీవించాలని ఆశపడుతున్నవారమే. కానీ మనకు కలుగుతున్న ఈ భయాల్ని బట్టి దేవుని దగ్గర నుంచి దూరంగా పోయి, దేవుని చిత్తాన్ని దాటిపోయి, దేవుని చిత్తాన్ని ధరించుకున్న ఐసోలేటెడ్. నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నేను చేయగలిగింది ఏమీ లేదు, నా బ్రతుకంతా ఇలాగనే పోయింది.